గట్టిగా కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎటువంటి ఆంక్షలు లేకుండా ఏ మాట అయితే రైతులకు ఎలక్షన్ల ముందు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, ఆ మాట మీద నిలబడి రైతులను ఇబ్బంది పెట్టకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యావత్ రైతుల పక్షాన నిలిచి బీఆర్ఎస్ పార్టీ యుద్ధం చేస్తుంది. దానిలో మెదక్ పట్టణంలో ఈ రోజు మనం ఇక్కడ ప్రారంభించినాం. ఇది ఆరంభం మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే. ఈ రోజు మంచి రోజు, తిథి చూసుకున్నాం, ముహూర్తం చూసుకున్నాం. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ చీటింగ్ చేసిందో ఫైటింగ్ కు అందరు సిద్ధమా? చీటింగ్ చేసిన రేవంత్ ప్రభుత్వంపై ఫైటింగ్ కు సిద్ధమా? అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ శాసన మండలి సభ్యులు 60,000 కోట్లు క్యాబినెట్ కు వచ్చేసరికి ఎంతైనాయి? 26,000 కోట్లు. ఆ 26,000 కోట్లు ఫీల్డ్ కి వచ్చేసరికి ఎంతైనాయి? 17,000 కోట్లు అయినాయి. 17,000 కోట్లు బ్యాంకులో జమ ఖాతా ఎంత వరకు ఎంతకు వచ్చినాయి? 7,000 కోట్లు. 7,000 కోట్లు కేసీఆర్ ఒక్క రైతు బంధు మీద ఇచ్చిండు. ఒక్క బంధు మీద 9,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్. అట్లాంటిది ఎన్నిసార్లు ఇచ్చింది మన కేసీఆర్ సార్? 17 సార్ల రైతు బంధు, ప్రతి పంటకు 2 సార్ల 7,000 కోట్లు, 8,000 కోట్లు అనే ఒక మారి ఇక్కడికి వచ్చింది. వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏం చెప్పింది? తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తాం, 10 సంవత్సరాలలో ఏం కాలేగా నేను చేసి చూపెడతా, రైతులారా మీరు ఎల్లుండ్రి, కేసీఆర్ రుణమాఫీ చేసిండు, చేసిన వాళ్ళైనా సరే మలవై తెచ్చుకోండి, డిసెంబర్ 9 నేను వస్తున్నా, డిసెంబర్ 9 వచ్చి ఏదైతే 2 లక్షల రుణమాఫీ మీరు తెచ్చుకుంటారో దాన్ని వెంటనే మాఫీ చేస్తా అన్నాడు. అదొక్కదాంతో ఆగలే, 6 గ్యారంటీలు అని చెప్పేసి మా అక్క చెల్లెళ్ళను కూడా మోసం చేసాడు. అక్క చెల్లెళ్ళు మా గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్ తోని 200 పెన్షన్ మొదలు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ యుద్ధం. తప్పకుండా రైతుల పక్షాన నిలుస్తాం, తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన నిలుస్తాం, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాల మమ్మల్ని ఆంక్షలు పెట్టినా తప్పకుండా రైతుల పక్షాన నిలిచి పూర్తిగా రుణమాఫీ చేసేంత వరకు మీ వెంటబడి రుణమాఫీ చేయిస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరికలు చేస్తా ఉన్నాం. 1,40,000 ఉంది, రుణమాఫీ కాలే. 2,000 అయిపోయినాయి. 2 లక్షలు అంటే 2,000 అనుకున్నాడో రేవంత్ రెడ్డి. అదే కథ ఉన్నట్టుంది. అంటే 2,000 ఇచ్చి అయిపోయింది అన్నాడు. అవి కూడా అయితే అదే పోయినట్ట. ఆయన తీసుకొని సలహా బతకని అందరు సిద్ధమా? చీటింగ్ చేసిన రేవంత్ ప్రభుత్వంపై ఫైటింగ్ కు సిద్ధమా? అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ శాసన మండలి తెలంగాణ తల్లిని విమర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే, తెలంగాణ తల్లిని విమర్శించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. తెలంగాణ తల్లిని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ తల్లిని విమర్శించిన ముఖ్యమంత్రి వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ.